వచ్చే నెల 14 నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవం ప్రారంభం అవుతుంది. సో వ్యవస్థ సరిగా ఉండాలి, భక్తుల కోసం సరిగా అన్ని ఏర్పాటు ఉండాలి. ఆ పని కోసం ఈరోజు ఎమ్మెల్యే గారి ద్వారా, జిల్లా ఎస్పీ ద్వారా, టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు మెంబర్స్ ద్వారా వివిధ డిపార్ట్మెంట్స్కి సూచన సలహా ఇవ్వడం జరిగింది. మనమందరూ కలిసి చర్చ చేశాము. గత సంవత్సరం ఏం చేశాము, గత సంవత్సరం చేసిన ఏర్పాట్లో ఏమేమి గ్యాప్స్ ఉన్నాయి, అవి ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అరేంజ్మెంట్స్ ఎట్లా పెంచుకోవచ్చు, ఎమర్జెన్సీ అరేంజ్మెంట్స్ ఏమి ఉండాలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏం చేయాలి, పంచాయతీరాజ్ ఏం చేయాలి, R&D ఏం చేయాలి, రకరకాలుగా చర్చ చేయడం జరిగింది. చర్చ చేసినప్పుడు ఫ్యూచర్ కోసం ఒక వచ్చే 10 సంవత్సరాల వరకు కూడా ఇప్పటి నుంచి కొన్ని ఏర్పాటు చేయగలిగితే, అంటే ఒక ఫైర్ టెండర్ కొనడం, స్ట్రీట్ లైట్స్ పెట్టడం, కొన్ని డ్రింకింగ్ వాటర్ కోసం పర్మనెంట్గా 5-6 చోట వాటర్ కూలర్ పెట్టడం, CCTV కెమెరా కొనడం, చాలా చర్చ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా 3 మీటింగ్స్ ఉంటాయి. ఈరోజు ఫస్ట్ మీటింగ్ చేయడం జరిగింది. తర్వాత సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో 2 తారీఖు ఇంకొక మీటింగ్ ఉంటుంది. ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్, పోలీస్, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఫైర్ వాళ్ళు కూడా చేస్తారు. సో సేఫ్టీ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. భక్తులకి సేఫ్టీ ఉండాలి, ప్లస్ క్యూ లైన్ సరిగా మేనేజ్ అవ్వాలి, స్టంపెడ్ లేకుండా, ఏం జరగకుండా, ఏం చిన్న ఇబ్బంది లేకుండా బ్రహ్మోత్సవం సరిగా నడిపించాలి. అది మన ఫస్ట్ ప్రయారిటీ. సేఫ్టీ తర్వాత భక్తులకి సరైన అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడం, వాళ్ళకి మౌలిక సదుపాయం, ఫెసిలిటీస్ ఇవ్వడం, అది మన సెకండ్ ప్రయారిటీ. తర్వాత VIP కల్చర్ తక్కువ చేయడం అండ్ టైం బౌండ్ దర్శనం, అంటే మార్నింగ్ టైంలో ఉబేదారు ఉండొచ్చు, VIP ఉండొచ్చు. సో దట్ మ్యాక్సిమం టైం భక్తుల సహకారం కోసం కల్పించాలి. ఇది థర్డ్ డిస్కషన్ చేయడం జరిగింది. మినిమం వెయిటింగ్ టైం ఉండాలి, మ్యాక్సిమం కన్వీనియన్స్ ఉండాలి. సో అందరూ స్టేక్ హోల్డర్స్ చర్చ చేశారు, రకరకాలుగా సజెషన్స్ కూడా వచ్చినాయి. ఒక మినిట్స్ ఆఫ్ మీటింగ్ రూపంలో పెట్టి డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేయడం జరుగుతుంది. సో దట్ వచ్చే నెల బ్రహ్మోత్సవం సరిగా నడుస్తుంది. అందరూ ఆఫీసర్స్, డిపార్ట్మెంట్స్ సరిగా పనిచేస్తారు. సో యాజ్ ఎ సూపర్వైజర్ ఆఫీసర్స్ మనం ఇది ఎన్ష్యూర్ చేస్తాము. ఖచ్చితంగా భక్తులకి మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు అవుతాయి, సేఫ్టీ కూడా మంచిగా ఉంటుంది. సో ఈ అన్ని ఆబ్జెక్టివ్స్ దృష్టిలో పెట్టి ఈరోజు మీటింగ్ చేయడం జరిగింది. ధన్యవాదాలు.